9th D సెక్షన్. ఓకే, ఇప్పుడు 9th D. 8th D 8th E వాళ్ళకి ఇప్పుడు కబడ్డీ స్టార్ట్ కాబోతుంది. అయితే మన పీటీ సార్ కర్ణాకర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి చూద్దాం ఏ టీం గెలుస్తుందో. మీరు ఇక్కడ కొంచెం హెల్ప్ చేయండి మీరు. అరే కొంచెం బయటకు వెళ్ళండి బేట, కొంచెం బయట ఉండండి. నువ్వు కూడా బయట ఉండు. నువ్వు లైన్ ఎంపరా? నువ్వు లైన్ ఎంపరా? కొంచెం హెల్ప్ చేయండి. అరే కొంచెం సైడ్కి వెళ్ళండి బేట. ఓకే చూద్దాము. 9th ఈనా, 8th E 8th D చూద్దాం. 8th E వాళ్ళు గెలుస్తారా, 8th D వాళ్ళు గెలుస్తారా చూద్దాం. ఓకే టాస్ గెలవడం జరిగింది. అయితే 8th D వాళ్ళు టాస్ ఓడిపోవడం జరిగింది కాబట్టి చూద్దాం. అయితే ఈ 8th D అనేది నా సెక్షనే. చూద్దాం మరి నా సెక్షన్ గెలుస్తుందా ఓడిపోతుందా. మా టీం అసలు ఓడిపోదు. మా టీంలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఉన్నారు మా టీంలో. లేదు, కబడ్డీలో కూడా డిస్ట్రిక్ట్ ప్లేయర్సే వాళ్ళు. అయితే మా టీమే గెలుస్తుంది. 8th E 8th D 8th E చూద్దాం. తప్పకుండా గెలవాలి. ఓకే ఓకే 8th E సెక్షన్ వాళ్ళు రైడింగ్ రావడం జరిగింది కాబట్టి D సెక్షన్ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్ కొట్టండి బేటా, ఎంకరేజ్ చేయండి. కమాన్ 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 బోల్ రే. ఓకే 8th D సెక్షన్. అరే కొంచెం బయటకు వెళ్ళండి. అరే అటు వారు అవుట్ అయిన వాళ్ళు అటు ఉండండి బేటా. చూద్దాం 8th D సెక్షన్ నుంచి రైడర్ వచ్చిండు. 8th E వాళ్ళు ఎలా డిపెండ్ చేస్తారో చూద్దాం. 8th D సెక్షన్ వాళ్ళు మొత్తం అందరూ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్. ఓకే వెరీ గుడ్. అయ్యో 8th D వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వెరీ గుడ్. అరే కొంచెం లోపలికి వెళ్ళండి బేటా, లోపలికి వెళ్ళండి. 8th D వర్సెస్ 8th E. చూద్దాం లాస్ట్ వరకు ఏ టీం గెలుస్తుందో. ఓకే 8th D నుంచి రైడర్ రావడం జరిగింది. పాయింట్ 8th D. టీమ్ వారియర్స్. వెరీ గుడ్. 8th D సెక్షన్ వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. చూద్దాం 8th D రైడర్. 8th D రైడర్. వెరీ గుడ్. పాయింట్ 8th D. అట్లా పైనుంచి చూపించద్దు, గలీజ్ కనబడుతుంది. కింద నుంచి వాళ్ళకి కనబడట్లేదు. కింద నుంచి చూపించాలి. అట్లా కింద నుంచి చూపిస్తే కనబడతారు వాళ్ళ మనుషులు. అట్లా కింద నుంచి చూపించాలి. పాయింట్ 8th E.
ఓకే 8th D రైడర్ రావడం జరిగింది. ఓకే వెరీ గుడ్. చూద్దాం. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సూపర్ పాయింట్స్. 3 పాయింట్స్. 8th D 3 పాయింట్స్. సూపర్ రైడర్ సూపర్. వెరీ గుడ్. 8th D సెక్షన్ వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు. వెరీ గుడ్. చూద్దాం. అయ్యో వెరీ గుడ్. 8th E పాయింట్ రైడర్. వెరీ గుడ్. చూద్దాం. 8th D సెక్షన్ నుంచి రైడర్ రావడం జరిగింది. ఈ సెక్షన్ వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. వెరీ గుడ్. వెరీ గుడ్. అవుటా? 8th D పాయింట్. చూద్దాం. 8th D వాళ్ళు చాలా చక్కగా ఆడుతున్నారు. పట్టేశారు 8th D వాళ్ళు. చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక 8th D నుంచి వాళ్ళకి ఎంకరేజ్ చేయమంటే మీ సెక్షన్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. 8th D నుంచి రైడర్ వెళ్ళాడు. టచ్ పాయింట్ చేసి ఆల్ అవుట్ తెచ్చేశాడు. ఆల్ అవుట్ పాయింట్స్ వచ్చేసాయి 8th D వాళ్ళకి. ఆల్ అవుట్ పాయింట్స్ అందరు వచ్చేసారు. మంచిగా చెప్తూనే ఉండాలి. 8th D వాళ్ళు ఇప్పుడు రైడింగ్కి వెళ్ళారు. 8th D వాళ్ళు ఇప్పుడు రైడింగ్కి వెళ్ళారు. 8th D వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. 8th D బ్లాక్ లైన్ తొక్కాడు. అటు ఇటు తిరుగుతుండు. వెరీ గుడ్ వెరీ గుడ్. 8th D చక్కని డిపెండ్ చేశారు. అమ్మా సెక్షన్ అట్లా ఉంటుంది మరి. మా పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్. అయ్యో ఈచ్ 1 పాయింట్స్. ఫస్ట్ హాఫ్ కంప్లీటెడ్. చూద్దాం. ఒకసారి పాయింట్స్ చెప్తారా సార్? ఓకే వెరీ గుడ్. మేమే ముందంజలో ఉన్నాము. 8th D వాళ్ళు 8th D వాళ్ళు 16 పాయింట్స్. 8th E వాళ్ళు 4 పాయింట్స్. చాలా చక్కగా ఆడుతున్నారు. అలాగే ఆడండి. 8th ఓకే వెరీ గుడ్. చక్కని ప్రదర్శన. మంచిగా ఆడండి. ఓకే మీరు కూడా చక్కగా ఆడండి బేటా. 8th E వాళ్ళు కూడా మీకు గెలవడానికి ఇంకా మంచి అవకాశం ఉంది. ట్రై చేయండి. వెరీ గుడ్. చెప్పాము కదా మా వాళ్ళు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ ఉన్నారని. అరే షైబాజ్ యారే एक बार షైబాజ్. ఓకే 8th D సెక్షన్ క్లాస్ లీడర్ అయినా చూద్దాం. 8th D సెక్షన్ నుండి క్లాస్ లీడర్ షైబాజ్. వెరీ గుడ్ వెరీ గుడ్. చక్కని రైడర్ షైబాజ్. 2 పాయింట్స్ 8th D. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. 8th E రైడర్. అయ్యో ఓకే ఓకే పాయింట్ 8th E. అరే ఈ లడ్డా అరే సుష్వాంత్ పాయింట్ తీసుకొని రా బేట నువ్వు కూడా. ఓకే వెరీ గుడ్. 2 పాయింట్స్ 8th D. 8th E రైడర్. 8th D వాళ్ళు మంచి డిపెండ్ చేస్తున్నారు. వెరీ గుడ్. చూశారుగా వాళ్ళు 10th క్లాస్కి D కొట్టబోతున్నారు. వదిలే
ఓకే ఎయిత్ ఈ వెరీ గుడ్ వెరీ గుడ్ చక్కని డిపెండ్ చేయడం జరిగింది ఎయిత్ డి వాళ్ళు వెరీ గుడ్ మా వాళ్ళు 5G స్పీడ్లో పాయింట్స్ తీసుకొస్తున్నారు అయితే ఎయిత్ ఈ వాళ్ళు చాలా స్లో ఆడుతున్నారు గెలవడానికి దగ్గరలో ఉన్నటువంటి టీం ఎయిత్ డి సెక్షన్ కాబట్టి చూద్దాం అరే ఎంకరేజ్ చేయండి బేటా వాళ్ళకి కమాన్ 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 వెరీ గుడ్ ఎయిత్ డి సెక్షన్ వాళ్ళు చక్కని ప్రదర్శన వెరీ గుడ్ వెరీ గుడ్ ఎయిత్ డి 2 పాయింట్స్ వెరీ గుడ్ బేటా ఆడిపోయిండు వెరీ గుడ్ వెరీ గుడ్ సెల్ఫ్ అవుట్ పాయింట్ ఎయిత్ ఈ ప్లేయర్స్ చూపించాలి వెరీ గుడ్ ఎయిత్ డి రైడర్ ఓకే ఎయిత్ ఈ సెక్షన్ వాళ్ళు డిపెండ్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఎయిత్ డి సెక్షన్ రైడర్ అవుట్ పాయింట్ ఎయిత్ ఈ వాళ్ళు గెలిచేంతసేపు టైం ఉంది టైం చూస్తున్నారు వెరీ గుడ్ పాయింట్ ఎయిత్ డి మీ టైం చూస్తారా మ్యాచ్ చూస్తారా లాస్ట్ రైడా 1 మినిట్ నేను రాసుకోవాల్సి వస్తుంటారు మీ వాళ్ళు మళ్ళీ మా వాళ్ళు చెప్పలేదా మేము ఎవరు నమ్మలేదు మమ్మల్ని డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ అంటే అయ్యో వెరీ గుడ్ మెల్లిగా ఎయిత్ డి సెక్షన్ రైడర్ అవుట్ పాయింట్ ఎయిత్ ఈ అరే వెళ్ళండి బేటా చూద్దాం ఎయిత్ ఈ రైడర్ 2 పాయింట్స్ సార్ పాయింట్ ఎయిత్ ఏ వీడియో తీసుకురా ఏమైందిరా లడ్డు తీయండి ఎయిత్ డి ఓకే చూద్దాం ఎవరు పాయింట్స్ ఎన్ని ఉన్నాయో వావ్ 30 సార్ ఎన్ని మావి ఎయిత్ డి ఎయిత్ డి సెక్షన్ వాళ్ళు 31 పాయింట్స్ అయితే ఎయిత్ ఈ వాళ్ళు 11 పాయింట్స్ వెరీ గుడ్ బేటా చక్కని ప్రదర్శన మంచిగా ఆడారు అందరు రెండు టీమ్స్ కూడా అక్కడ నుండి చూపించాలి వెరీ గుడ్ బేటా మంచి చక్కని ప్రదర్శన ఎయిత్ డి సెక్షన్ వాళ్ళు ఓకే వెరీ గుడ్ బేటా మంచిగా ఆడారు ఇంకో కొంచెం ప్రాక్టీస్ చేయండి ఏం కాదు ఏం ఆడకపోయినా కూడా బాగా ఆడారు కాబట్టి ట్రై చేయండి ఇంకా మళ్ళీ వెనక్కి జరగండి రై ఇంకా కొంచెం వెనక్కి జరగండి అరే ఇక్కడ నిలబడండి బేటా ఇక్కడ నిలబడు వరుసగా నిలబడు ఓకే వెరీ గుడ్
చాలా చక్కగా ప్లాన్ చేస్తున్నారు మన పీటీ సార్ కరుణాకర్ సార్. ఓకే బేటా, మన టీం ఎవరెవరు గెలిచిన టీం? 8th D సెక్షన్ 8th D సెక్షన్ క్యాప్టెన్ ఎవరు? అఖిల్. వెరీ గుడ్ బేటా, చక్కని ప్రదర్శన చేసిరు మీరు. దూరం నుండి చూపించాలి. చక్కని ప్రదర్శన చేసిరు. మన టీంలో ఆల్రౌండర్ ఎవరు బాగా ఆడేది? థామస్. వెరీ గుడ్. అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ఏం లేదు సార్, బాగా హ్యాపీగా ఉన్నామన్నారు. అయితే నెక్స్ట్ 10th వాళ్ళతోని గేమ్స్ ఆడతారా మరి? కబడ్డీ వాళ్ళు మీరు ఆడడానికి రెడీ ఉన్నారు, మీరు కూడా ఆడడానికి రెడీ ఉండాలి. కంగ్రాచులేషన్స్ బేటా, వెరీ గుడ్. మన సెక్షన్ పరువు నిలబెట్టారు మీరు. ఓకే, వెరీ గుడ్, చాలా చక్కగా ఆడారు. పీటీ సార్తో మంచిగా నేర్చుకోండి, సార్ సజెషన్ తీసుకొని. ఓకేనా? కంగ్రాచులేషన్స్. ఇప్పుడు గెలిచినటువంటి టీం మా టీమే, 8th D సెక్షన్. అయితే చాలా చక్కగా ప్రదర్శించి 31 పాయింట్స్ కొట్టారు. ఆపోజిట్ టీము ఓన్లీ 11 పాయింట్స్ కాబట్టి ఓకే, కంగ్రాచులేషన్స్ బేటా.